హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నందమూరి ఫ్యాన్స్కి అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొస్తాను మన నారా రోహిత్ గారి గురించి. ఎందుకు నందమూరి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పానంటే, మన నారా రోహిత్ గారిని ఎక్కువ శాతం నందమూరి అభిమానిగానే అందరూ ట్రీట్ చేస్తారు కాబట్టి, అందులోనూ చాలా వరకు మన నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయనకి మంచి మద్దతు ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈరోజు నారా రోహిత్ గారి హ్యాపీ బర్త్డే చెప్పేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇవాళ నారా రోహిత్ బర్త్డే కావడంతో టైటిల్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేసేశారు. ఈసారి నారా రోహిత్ కాస్త డిఫరెంట్గా కంటెంట్తో పలకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు పోలీస్ నేపథ్యంలో సాగే ఈ కథలో మైండ్ బెండింగ్ సస్పెన్స్ ఎలివేషన్ ప్రధాన ఆకర్షణగా నిలవబడుతున్నట్టు అర్థమవుతుంది. ఇవాళ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. ఈ మూవీకి రామ్ గని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత, పట్టనాయక్, లావణ్య ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణి చక్రవర్తి, మంతెన భాను, కిరణ్ ప్రతాప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలకు చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకసారి ప్రతినిధి సినిమాని చూసుకొని మన నారా రోహిత్ గారిని మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవాలని నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే అది ఎంతో గొప్ప సినిమా. ప్రతినిధి అనేది చాలా మందికి కూడా నచ్చింది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ మూవీ అది. అంటే ఒక ఊహించని ఘటన, అంటే దాన్ని ఏమన్నా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా అంచనా వేయచ్చు. నాకైతే సినిమా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నారా రోహిత్ గారికి 1 సెకండ్ విష్ హ్యాపీ బర్త్డే సార్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఓన్లీ ఫ్రెండ్స్. బై బాయ్.